టైం మెషిన్ డిజైన్ చేయడానికి స్కెచెస్ వేసుకుందాం ముందర. నేనేమంటే రియల్ టైం మెషిన్, మామూలుగా ఒక డమ్మీ చేసేసి ఏదో చేయడం, ఆ రోజు ట్రిక్స్ లేవు. రియల్గా చేయాలని మొక్కితే ఆ స్టెప్స్ అంతా రావాలా, లోపల గ్లాసు. అతను ముందర స్కెచెస్ వేసి, స్కెచెస్ మీద డిస్కస్ చేసి, తర్వాత చిన్న టైం మెషిన్ మోడల్ చేశాడు అతను. గ్లాస్ అంతా పెట్టి చిన్న సైజు చేసి, దాంట్లో మార్పులు అక్కడే నొక్కితే అవన్నీ చేశాడు కష్టపడి. చేసి అది దాని మీద డిస్కస్ చేసి, తర్వాత సెట్‌లో పెద్ద సెట్. లోపల వెళ్ళేటట్టుగా కావాలన్నాను నేను. అలాగే చేశాడు. నొక్కితే అంత స్టెప్స్ వస్తుంది. లోపలికి వెళ్తాడు. కుర్చీలు, గ్లాసు, టిను అన్నది వీళ్ళందరూ రావడము. సో, అదంతా టైం మెషిను. తిరగడము, మోటార్. దానికి ఒక మెషిన్ పెట్టి, అది తిరుగుతుంటే వాళ్ళందరూ బయటికి పడడం. స్మోక్, దానికంతా గ్యాస్ నుంచి స్మోక్ వెళ్ళడం. ఇవన్నీ కూడా అతను తయారు చేశాడు ఆన్ ద సెట్. అందుకనే అంత రియల్‌గా ఉంటుంది అవన్నీ. గ్రాఫిక్స్ కావు. స్మోక్‌లో నుంచి, గ్రాఫిక్స్‌లో వచ్చే వచ్చిన స్మోక్ కాదది. రియల్ స్మోక్. దగ్గ 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 అని వస్తుంటే, అది నిజంగా తిరుగుతుంటే అవన్నీ అది తిరుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్తుంటే రియల్. అందుకని జనానికి అంత పర్సనల్ ఫీలింగ్. నేను ఎంత గ్రాఫిక్స్ చేసినా తెలిసిపోతుంటుంది ఇది గ్రాఫిక్స్ అని. ఆ రియల్ గనక అంత ఆకట్టుకుంది జనాన్ని.